చెప్పిన పని చేయలేదంటే కోప్పడతారు కదా. ప్లీజ్ మేడం, అక్కడ ఫైల్ ఇవ్వడమే కదా, ఎవరిచ్చారన్నది ఇంపార్టెంట్ కాదు. దయచేసి మీరు ఈ ఫైల్ని కమిషనర్ ఆఫీస్లో ఇవ్వండి. నేను మా అమ్మ దగ్గరికి వెళ్తాను. సరే వెళ్ళు. నా బైక్ మీరు తీసుకువెళ్ళండి, నేను ఆటోలో వెళ్తాను. సరే, థ్యాంక్ యూ మేడం. ఇదేంటి, ఇక్కడెవరూ లేరు? మినిస్టర్ మనుషులు కొడుతున్నారు, చంపుతున్నారని చెప్పాడు. ఏ మిస్టర్, ఎవరు నువ్వు? ఈ ఊరే సార్. ఇక్కడేం చేస్తున్నావు? ఫ్రెండ్ వస్తానంటే వెయిట్ చేస్తున్నాను సార్. ఇంతకుముందు ఈ ప్లేస్కి ఎవరైనా వచ్చారా? ఇక్కడ ఏదైనా గొడవ జరిగిందా? గొడవ జరిగిన మాట నిజమే సార్. ఎవరో ఒక వ్యక్తిని రౌడీలు వెంబడిస్తున్నారు సార్. అది ఇక్కడ కాదు సార్, ఆ పక్కన అటువైపు. థ్యాంక్ యూ. హలో సార్, అర్జెంటుగా రండి సార్, వీళ్ళు నన్ను తరుముతున్నారు సార్. నేను వచ్చేసాను. కరెక్ట్గా నువ్వు ఎక్కడున్నావో చెప్పు. అది సార్ 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 ప్లీజ్ సార్, వీళ్ళు నన్ను చంపేసేలా ఉన్నారు సార్. హలో హలో, అసలు నువ్వు ఎక్కడున్నావో చెప్పు. ప్లీజ్ సార్, నన్ను కాపాడండి సార్. అసలు నీ చుట్టుపక్కల ఏముందో చెప్పు ఫస్ట్ నాకు. వాటర్ ట్యాంక్ బ్యాక్ సైడ్ సార్, నన్ను తరుగుతున్నారు సార్, మీరు త్వరగా రండి సార్. నేను వచ్చేస్తున్నాను. మంజు, ఎక్కడికి వెళుతున్నావు? కమిషనర్ ఆఫీస్కి మేడం. కమిషనర్ ఆఫీస్కా? దేనికి? విక్రమ్ సారు ఇంపార్టెంట్ ఫైల్ ఇచ్చి కమిషనర్ ఆఫీస్లో ఇచ్చి రమ్మన్నారు. అంటే ఆ మినిస్టర్ పని దాదాపు క్లోజ్ అయినట్టే కదా? అదేంటి మేడం, ఫైల్ కమిషనర్ ఆఫీస్లో ఇవ్వడానికి మినిస్టర్ పని అయిపోవడానికి సంబంధం ఏంటి? ఒక పోలీస్ స్టేషన్ నుండి కమిషనర్ కార్యాలయానికి ఒక ఫైల్ వెళ్లడం అంటే చాలా ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్ల గురించిన ఇన్ఫర్మేషన్ కేస్ స్టడీ చేసి సేకరించిందన్నమాట. ఆ సీఐకి మినిస్టర్ తప్ప ఇంకెవరున్నారు టార్గెట్లో? ఓహో, అందుకేనా ఈ ఫైల్ మొదట నాకివ్వలేదు? అదే నేను ఆశ్చర్యపోతున్నాను. సత్యకి ఎంతైనా మినిస్టర్ క్లోజ్ కదా. అలాంటప్పుడు ఇది మినిస్టర్ ఫైల్ అని నీకు తెలిస్తే నువ్వు సత్యకి చెప్తావు కదా. అందుకే నీకు ఫస్ట్ ఫైల్ ఇవ్వలేదు. ఇది నిజంగానే మినిస్టర్ ఫైలే అంటారా మేడం? అది మినిస్టర్ ఫైలే కావాలి. అలా అయిందే అనుకో, అప్పుడు తెలుసో తెలియకో మినిస్టర్కి నీ చేత్తో నువ్వే చెక్ పెడుతున్నావన్నమాట. మినిస్టర్కి చెక్ పెడితే ఇక ఆయన ఆటలు సాగవు. అప్పుడు నీ భర్త సత్య ఆయనకి దూరం అవుతాడు. మంజు, నా కోరిక అయితే సత్యగారు మినిస్టర్ని అసలు కలుసుకోవద్దు మేడం. కలుసుకోరు. పైగా సత్య కూడా ఎవరితోనూ గొడవలకి పోడు. ఏంటి మేడం, రోడ్డు మీద మాట్లాడుకుంటున్నారు? ఇంట్లో దొంగతనం జరిగింది సత్య. ఆ విషయమే మంజుతో చెప్తున్నాను. మేడం టాపిక్ మార్చేసిందేంటి? ఏం మంజు, ఆ దొంగని నువ్వే పట్టుకోవాలి, ఏమంటావు? పోలీసులు పట్టుకున్నట్టే. ఆ విషయం నాకు వదిలేండి మేడం. ఎవరు ఏంటి అని నేను తెలుసుకుంటాను. మంజు, నాకు చిన్న పనుంది, అది చూసుకొని వచ్చేస్తాను. సరేనండి, వస్తాను మేడం. ఏంటి మేడం, సత్యగారు రాగానే టాపిక్ డైవర్ట్ చేశారు? డైవర్ట్ చేయకుండా
ఫైల్తో కమిషనరేట్ దగ్గరికి వెళుతున్నావని చెప్పామనుకో, వెంటనే ఈ టాపిక్ మినిస్టర్ దగ్గరికి చేరిపోతుంది. వాళ్ళు జాగ్రత్త పడతారు. అదంతా అవసరమా? నిజమేనండి, అవసరం లేదు. సత్య దొంగని పట్టుకుంటాను అంటున్నాడు. పోలీసులు చేయలేని పని సత్య చేస్తాడా? చేస్తాడు మేడం. సరే మేడం, నేను బయలుదేరుతాను. సరే. అన్నా, ఆ కానిస్టేబుల్ ఎటువైపు వస్తుందన్నా? ఈ రూట్లోనే వస్తుందని మనకి ఫోన్ వచ్చింది. మీరిక్కడే ఉండండి, నేను ఆ పక్కన ఉంటాను. రై, ఇది చాలా ఇంపార్టెంట్ వర్క్. మినిస్టర్ అన్న లైఫ్ మొత్తం ఆ ఫైల్లోనే ఉంది. జాగ్రత్తగా దాన్ని కొట్టేయాలి. ఆ వచ్చే కానిస్టేబుల్ని కత్తితో బెదిరించి ఆ ఫైల్ తీసేసుకుంటానన్నా. అలా బెదిరిస్తే ఫైల్ ఇస్తారా? అయితే కత్తితో పొడి చేసి ఆ ఫైల్ తీసేసుకుంటానన్నా. రేయ్, మీ మట్టి బుర్రలకి మంచి ఆలోచనలు రావు కానీ నేను చెప్తాను, అలా చేయండి. తను వచ్చే టైం అయింది. ఏం చేయమంటారో చెప్పండి అన్నా. చూడండి, నా భార్య కూడా అదే పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా చేస్తుంది. ఓకే. నేను నా భార్యను పోలీస్ స్టేషన్కు డ్రాప్ చేసి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు తను నన్ను చూసి కూడా ఉండొచ్చు. అంటే ఆ వచ్చే కానిస్టేబుల్ నన్ను గుర్తుపట్టే ఛాన్స్ ఉంది. అందుకే నేను చెప్పేది ఏంటంటే, ఆ స్కూటీ వచ్చే టైంలో ఆ స్కూటీ ఎదురుగా మీరిద్దరూ గొడవ పడాలి. ఆ గొడవ ఆమె చూడాలి. మిమ్మల్ని మీ గొడవను ఆపడానికి ఆ కానిస్టేబుల్ దిగి మీ దగ్గరికి రావాలి. ఆ టైంలో నేను పక్కన దాక్కునుండి స్కూటీలో ఉన్న ఫైల్ని తీసుకుని వెళ్ళిపోతాను. అప్పుడు మీరు ఎటు వాళ్ళటు వెళ్ళిపోండి. అర్థమైందా కాలేదా? ఓకే, అర్థమైందన్నా. సరే వెళ్ళండి. సరేనా. రేయ్, ఆ దొంగతనంలో నాకు 80% రావాలి. మర్యాదగా డబ్బులు ఇవ్వకుంటే నీ అంత చూస్తాను. నాకు 80% కావాలి. నీకు 20% ఇస్తా. ఇంచి కామ్గా వెళ్ళిపో నువ్వు. నాకు 80% రావాలరా. రేయ్, నీ అంత చూస్తాను రా. మర్యాదగా నా 80% వాటి ఇస్తావా లేదా? అన్నా, సత్యనా, నీకు 20% ఇస్తారా? అంతకు మించి ఎక్కువ ఇయ్యరా? ఎవరా మీరు? మేడం, ఎందుకు గొడవ పడుతున్నారు? ఇద్దరిని స్టేషన్ కి తీసుకువెళ్తాను. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి. మీరు నాకు డబ్బులు ఇవ్వాలి మేడం. ఇవ్వట్లేదు మేడం. నువ్వు ఇక్కడే ఉండవు. జాగ్రత్త. ఓకేనా?